యెస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? సో, మనము లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్‌లో? యెస్. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాము? చెప్పండి ఎవరన్నా ఇక్కడ? టైప్ చేస్తారా ఎవరన్నా? లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో? చెప్పండి ఓ నిమిషం. చాట్ ఆన్ చేశాను. చాట్ ఆన్‌లోనే ఉంది. చాట్‌లో చెప్పండి. లాస్ట్ క్లాస్‌లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామో? 6th, 7th, 8th క్లాస్ వాళ్ళం. యెస్. లాస్ట్ 2, 3 క్లాసెస్‌లో మనము ఏరియా అండ్ పెరిమీటర్స్ డిస్కస్ చేస్తాం. రైట్? చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ మనము లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్? ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ సర్కిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ లాస్ట్ క్లాసెస్‌లో, లాస్ట్ ఒక్క క్లాస్‌లోనే కాదు, లాస్ట్ క్లాసెస్‌లో మనము. అలాగే స్క్వేర్ డిస్కస్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ రెక్టాంగిల్. దెన్ నెక్స్ట్ పారలెలోగ్రామ్. దెన్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్‌లో నేను రాంబస్ గురించి డిస్కస్ చేశాను. రైట్? సో, మనం లాస్ట్ క్లాస్ వరకు రాంబస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీక్‌లో మనము ఈ వీక్ నుండి లేకపోతే ఈ రోజు నుండి మనం ఏం చేద్దామంటే, మనము ఒక నిమిషం. మనము ఈ క్లాస్ నుండి we will start discussing on ఏ టాపిక్? ఎనీ గెసెస్? ఏ టాపిక్ డిస్కస్ చేద్దామన్నది? ఫ్రాక్షన్స్. ఓకే. మనం ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఫ్రాక్షన్స్. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తోంది కదా? ఒకసారి ఎస్ చెప్పండి అందరూ. ఫ్రాక్షన్స్ అని చెప్పి రాస్తున్నాను నేను ఇక్కడ. చూడండి. ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అన్న కాన్సెప్ట్‌ని మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్స్ అన్నది మనము స్టార్ట్ చేసినప్పుడు ఫ్రాక్షన్స్ ఏ ఫార్మ్‌లో ఉంటుంది అది? సింపుల్‌గా మనము చెప్పాలి అంటే గనక ఫ్రాక్షన్స్ ఆల్వేస్ విల్ బి ఇన్ x/y ఫార్మ్‌లో ఉంటుంది. x/y ఫార్మ్ అని చెప్పి అనొచ్చు మనము. వేర్ xని ఏమంటాం మనము? వేర్ x is equal to numerator and y is equal to denominator. రైట్? x/y ఫార్మ్‌లో ఉంటుంది ఫ్రాక్షన్ అన్నది. ఎనీ ఫ్రాక్షన్. ఆ ఫ్రాక్షన్ x/y ఫార్మ్‌లో ఉంటుంది. xనేమో మనము న్యూమరేటర్ అంటాము. y ఏమో డినామినేటర్ అంటాము. మనము ఇప్పుడు ఫ్రాక్షన్స్‌ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఫ్రాక్షన్స్ మనము ఎక్కడ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాము? ఏదన్నా సరే నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పాను గదా! ఫ్రాక్షన్స్ ఇన్ రియల్ టైమ్ ఆర్ ఇన్ రియల్ లైఫ్. మనము రోజువారీ ఏదైతే చేస్తూ ఉంటామో, అక్కడ మనము ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఎవరన్నా చెప్పగలుగుతారా? మనం ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామో? నేను ఎగ్జాంపుల్స్ చెప్పే ముందర నా స్క్రీన్ అందరికీ కనిపిస్తోంది గదా మీకు? అది చెప్పండి ముందర. అనోటేషన్ ఆఫ్ ఉందా ఏంటి? ఎవరు? డిసేబుల్. ఇంకా ఎనేబుల్‌లోనే ఉంది అనోటేషన్. ఎవరన్నా టైప్ చేయాలనుకుంటే కూడా టైప్ చేయొచ్చు. మనం ఫ్రాక్షన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. మీరు ఎంతమంది పిజ్జాలు తింటారు?
పిజ్జాలు ఎంతమంది తింటారు మీరు? పిజ్జా ఎంతమందికి ఇష్టము? అందరికీ పిజ్జా అంటే ఇష్టమే కదా! చూడండి మనం పిజ్జా తీసుకుంటే గనక ఈ పిజ్జా ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఒక పిజ్జాని కనుక తీసుకుంటే ఈ పిజ్జాలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సపోజ్ నా దగ్గర 8 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఐ హావ్ 1 సారీ. ఐ హావ్ 1 పిజ్జా. 1 పిజ్జా అండ్ 8 ఫ్రెండ్స్. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిజ్జాని ఎన్ని పార్ట్స్ కింద మనం అప్పుడు డివైడ్ చేస్తాము? యెస్. ఏమైంది ఈరోజు అందరూ సైలెంట్‌గా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? అందరూ సైలెంట్‌గా ఎందుకున్నారు? ఒక పిజ్జా తీసుకున్నాము. మనము ఆ పిజ్జా 8 మెంబర్స్ దాన్ని పంచుకోవాలి. సపోజ్ ఇది పిజ్జా అనుకోండి. ఈ పిజ్జాని 8 మెంబర్స్ పంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ పిజ్జాని 1, 4 పీసెస్, 6 పీసెస్, 8 పీసెస్ కింద డివైడ్ చేస్తాం. రైట్. 8 పీసెస్ కింద డివైడ్ చేసినప్పుడు అప్పుడు ఎలా వస్తుంది నాకు పిజ్జా? ఓ పిజ్జా ఆర్క్ ఇలా ఉండి ఇలాగా ఇదో షేపు. దెన్ నెక్స్ట్ ఇదో షేపు. సమ్ షేప్ ఇలాగా మీకు పిజ్జా షేపు. ఓ షేప్ 5, 6 ఎన్నున్నాయి? 6, 7, 8 పిజ్జాస్. ఇప్పుడు మనకి ఎన్ని పిజ్జాస్ వచ్చాయి? సారీ 5, 7, 8 పిజ్జాస్ వచ్చాయి మనకి. సో, 8 పిజ్జాస్ ఒక్కొక్కళ్ళం పంచుకుంటాం. సో, ఒక్కొక్కళ్ళకి ఈ 8 మెంబర్స్ ఒక ఫుల్ పిజ్జాని పంచుకున్నారంటే ఒక్కొక్కళ్ళకి ఎంత భాగం వస్తుంది? 1/8. ఒక్కొక్కళ్ళకి 1/8 పార్ట్ వస్తుంది. సో, 8 మంది మనం తీసుకుంటే ఇక్కడ నేను 8 మంది గనుక తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? ఒక్కొక్కళ్ళకి ఏమొస్తుంది? 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అలాగా ఒక్కొక్కళ్ళకి 8 పీసెస్ వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ప్లస్ 8. 8 మందికి 8 భాగాలొస్తాయి. ఆ 8 భాగాల్ని కలిపితే ఏమవుతుంది? 8/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఫుల్ పిజ్జా. రైట్. అర్థమైందా మీకు? దీన్ని ఈ 1/8 అన్నది ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. వేర్ 1 ఈజ్ న్యూమరేటర్ and 8 is denominator. Right? 1 is numerator and 8 is denominator. ఇదేంటి? పిజ్జా ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ క్లాక్. మీరు క్లాక్ తీసుకోండి. మనం రోజు క్లాక్ వాడతాం కదా! ఈ క్లాక్ తీసుకోండి. ఈ క్లాక్ ఎలా ఉంటుంది? క్లాక్ ఇలా ఉంటుంది. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. రైట్. మనకి క్లాక్ ఇలా ఉంటే మనము దీన్ని ఇలా తీసుకుంటాము. దీంట్లో మనకి ఒకటి చిన్న ముళ్ళు ఉంటుంది. ఒకటేమో
ఒకటేమో పెద్ద ముళ్ళు ఉంటుంది, ఇంకోటేమో అన్నిటికంటే పెద్ద ముళ్ళు సెకండ్స్ ముళ్ళు ఉంటుంది. ఆ సెకండ్స్ ముళ్ళు అలా తిరుగుతూ ఉంటుంది. సపోజ్ నేను కనుక టైం రాయాలి 2:30 అని చెప్పి రాయాలి అంటే ఎలా రాస్తాను నేను? 2 అవర్స్ 30 minutes అని చెప్పి కూడా రాయొచ్చు మనం. అదర్వైజ్ 1/2 అవర్స్ అని చెప్పి కూడా రాయొచ్చు మనము. రైట్. 2.5 2 అవర్స్ 30 minutes 2.5 అని చెప్పి కూడా మనము రాయొచ్చు. ఓకే. అలాగే మీరు డిస్టెన్స్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు వరుస ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చూడండి. ఎక్కడన్నా మీకు డౌట్లు ఉంటే గనక నన్ను అడగండి. దీని తర్వాత మనము సిమ్యులేషన్ దానికెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి డిస్టెన్స్. డిస్టెన్స్‌లో మనం ఎలా రాస్తాము మనము? సపోజ్ నేను ఒక 5 కిలోమీటర్స్ 5.5 కిలోమీటర్ అని చెప్పి అంటాను. ఇక్కడ ఏం రాస్తాను? 5.5 కిలోమీటర్స్. 5.5 కిలోమీటర్ అంటే అర్థం ఏంటి? 5 కిలోమీటర్స్ అండ్ 500 మీటర్స్. సో 5.5 కిలోమీటర్స్ అని చెప్పి రాస్తాం. సో ఇలాగా మనము ఏదన్నా సరే ఫ్రాక్షన్ ఫామ్‌లో ఇలా రాస్తూ ఉంటాం. ఫ్రాక్షన్ ఫార్మ్, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్ x/y ఫార్మ్, వేర్ యూ హ్యావ్ న్యూమరేటర్ అండ్ వేర్ యూ హ్యావ్ డినామినేటర్. ఓకే. ఇక చూడండి, మనం పిజ్జా ఎగ్జాంపుల్ చూసుకున్నాము, క్లాక్ ఎగ్జాంపుల్ చూసాము. దెన్ నెక్స్ట్ ఒక పిజ్జాని 8 మంది షేర్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా షేర్ అవుతుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాము. అలాగే డిస్టెన్స్ చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనము ఫ్రాక్షన్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఫ్రాక్షన్‌లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? ఫ్రాక్షన్‌లో మనకి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? ఆ ఫార్మ్స్‌కి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఓకే. దీన్ని ఏమని రాస్తామంటే మనము types in fractions. టైప్స్ ఇన్ ఫ్రాక్షన్స్ అని చెప్పి రాస్తాం. ఈ టైప్స్ ఇన్ ఫ్రాక్షన్స్‌లో మనకి రకరకాల టైప్స్ ఉన్నాయి. ఏవే టైప్స్ ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక దాని తర్వాత ఒకటి. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్‌లో ఆల్ ద టైమ్ వన్ మినిట్ ఉండండి. ఓకే. మనము ఇప్పటివరకు డిస్కస్ చేశాం కదా ఈ పర్టిక్యులర్ ఫార్మ్. డిస్కస్ చేశాం కదా మనము. 5/1/2 అన్నది దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పి కూడా రాయొచ్చు. ఓకే. అవి మనము నెక్స్ట్ లెవెల్స్‌లోకి వెళ్దాం. ఇప్పటికైతే మీకు నేను ఫ్రెష్ పేజ్ మీకోసము నేను
ఫ్రెష్ పేజ్ ఒకటి ఇస్తాను నేను. ఆ ఫ్రెష్ పేజ్ మీద మిమ్మల్ని అనోటేట్ రాయమని చెప్తాను. అప్పుడు మీరు రాద్దురు గాని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ రాశారనుకోండి, నేను రాస్తున్న దాని మీద మొత్తం మీరు రాస్తున్నది వచ్చేస్తుంది. సో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే డినామినేటర్ will be greater than numerator. ఓకే. న్యూమరేటర్ ఇందాక మనము పిజ్జా ఎగ్జాంపుల్లో చూసాం కదా, 1/8 ఆర్ 1/4, 3/4, 10/1000. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే మీకు సెకండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈరోజు మనం మొత్తము బేసిక్ ఫ్రాక్షన్స్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ఫ్రాక్షన్స్ అన్నీ మనం నేర్చుకుని సిమ్యులేషన్స్ చూద్దాము. సిమ్యులేషన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేద్దాం. ఫస్ట్ ఏంటి మనం నేర్చుకున్నది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దాంట్లో ఆల్ ద టైమ్ డినామినేటర్ ఏదైతే ఉందో డినామినేటర్ న్యూమరేటర్ కంటే దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మీకు న్యూమరేటర్ will be greater than denominator. ఓకే. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 5/2, 7/3, 4/3, 27/12 సంథింగ్. ఇలాగా మనకి న్యూమరేటర్ ఎక్కువగా ఉండి డినామినేటర్ తక్కువగా ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటాం మనం. సపోజ్ ఇందాక పిజ్జా తీసుకోండి. ఈ పిజ్జా ఒకళ్ళేమో సగం తీసేసుకుని ఇంకోళ్ళేమో సపోజ్ ఇదే పిజ్జా 8 పీసులు చేశాను నేను. 5 ఫ్రెండ్స్ ఉన్నారు, 8 పీసులు చేశాను నేను. ఆ 8 పీసుల్లో ఒక హాఫ్ పీస్ మొత్తము ఒక ఫ్రెండ్ తీసేసుకుని ఇది ఆన్లో లేదు. ఒక హాఫ్ పీస్ ఫుల్ పిజ్జాలో హాఫ్ పీస్ ఒక ఫ్రెండ్ తీసేసుకుని మిగతా 1/4 నలుగురు పంచుకున్నారనుకోండి. అప్పుడేమవుతుంది, ఒకళ్ళకేమో హాఫ్ వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళందరికీ 1/4 వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది, ఏదైతే ఉందో దాన్ని ఇంప్రాపర్గా మనము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు మనము. ఓకే. ఎగ్జాక్ట్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఆ పిజ్జాని ఇలాగా అన్నట్టు కాదు, కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. అదర్వైజ్ కూడా మీరు ఇది తీసుకుంటే కనుక మన ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ తక్కువగా ఉంటుంది, డినామినేటర్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే
న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. దెన్ నెక్స్ట్ వీటిది సిమ్యులేషన్స్ చూద్దాం మనం. ఇప్పటి వరకు మీరు ఈ థియరీ చూశారు కదా, ఇప్పుడు జస్ట్ సిమ్యులేషన్స్ చూడండి. మనం సిమ్యులేషన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా మనకి. ఆల్ ద టైమ్ బుక్లో చెప్పిన దానికంటే మీకు బొమ్మలతోటి చూపించామనుకోండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. సో ఇప్పుడు మనము ఆ బొమ్మల దాంట్లోకి వెళ్దాము. చూడండి, మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్ చూడండి. ఇప్పుడు ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్ వాటి సమ్స్ చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయో ఈ సిమ్యులేషన్స్లో. ఒక్క నిమిషం, నా ఇది బోర్డు తీసేసి మీకు. ఎస్, ఇప్పుడు మనము ఈ సిమ్యులేషన్ దానికి వద్దాం. ఇప్పటి వరకు నేను రాసి చూపించా కదా, ఇప్పుడు ఈ సిమ్యులేషన్స్ చూడండి. ఇప్పుడు చూడండి మనకి 1/7, ఇది 1/7 ఉంది. 1/7 1/7 అంటే మీరు చూడండి, హింట్ 1/, మీరు 1/7 అని ఎలా చెప్పారు మీరు? 1 2 3 4 5 6 7. 7లో ఒకటే ఒక పార్ట్ మీకు డేటా అది ఫిల్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని మనము ఈ పర్టికులర్ స్కేల్ మీద తీసుకుంటే, ఈ స్కేల్ మీద దీన్ని 1/7 అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2/6. 2/6 అంటే మనకి చూడండి 2/6. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా మీకు ఇక్కడ హింట్లో చూడండి. కాకపోతే ఇక్కడ ఈ యారోస్ కంటే కూడా ఈ పైన బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ పరంగా మీరు చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6, ఈ 6 బాక్సెస్లో 2 ఫిల్ చేసాము, 4 ఫిల్ చేయలేదు. సో ఇదేమైంది ఇప్పుడు 2/6. 2/6 ఆర్ 1/3 అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది 1 3 టైమ్స్ అది డివైడ్ అవుతుంది కాబట్టి దాన్ని 1/3 అని కూడా అనొచ్చు. మీకు అర్థమవుతుంది కదా. అర్థం కావట్లేదు అంటే కనుక మీరు ఇక్కడ మీరు రాయండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/11. 1/11 అంటే ఏమొస్తుంది? 1/11 అంటే ఏమొస్తుంది మీకు? 11 బాక్సెస్ ఉంటాయి. ఆ 11 బాక్సెస్లో ఓన్లీ ఒక బాక్స్ మటుకే ఫిల్ అయి ఉంటుంది. దాన్ని మనము ఇక్కడ చూడండి, 11 బాక్సెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కంప్లీట్గా 11 బాక్సెస్లో ఒక బాక్స్ మట్టుకే ఫిల్ అయింది కాబట్టి దాన్ని 1/11 అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 4/9. 4/9కి ఏం చేస్తాము మనము? మీరు రాయండి ఇక్కడ చాట్లో కానీ ఇక్కడ కానీ మీరు రాయండి. జస్ట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ పీపుల్. మీరు చెప్పండి 4/9 అంటే ఎలా రాస్తాము మనము? ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 9 టోటల్. ఎస్, కరెక్ట్. 9 టోటల్ బాక్సెస్ ఉంటాయి. ఆ 9 టోటల్ బాక్సెస్లో 4 కలర్ వస్తుంది. చూడండి, 9 బాక్సెస్లో 4 కలర్ వస్తుంది. ఎస్, 1 2 3 4 కలర్ వచ్చింది 9 బాక్సెస్లో. సో దాన్ని మనం 4/9 అంటాం. ఈ 4/9 చెప్పండి, ఇది ప్రాపరా ఇంప్రాపరా?
ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ఎస్, 4/9 అన్నది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ దీంట్లో 9 ఏదైతే ఉందో 9 డినామినేటర్ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ తక్కువగా ఉంది. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్టీ ఏంటంటే దాని డినామినేటర్ ఎక్కువగా ఉంటుంది, న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 1/5. 1/5 అంటే ఎలా వస్తుంది చెప్పండి మీరు? ఎస్, ఆన్సర్ చేయండి అందరూ యాక్టివ్గా. 1/5 అంటే ఎలా వస్తుంది మీకు? ఎవరో లైనేజ్ డ్రా చేస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. 1 2 3 4. ఓకే, 5 లైన్స్ డ్రా చేసేసారు ఆల్రెడీ. ఆ 5 లైన్స్ డ్రా చేసిన దాంట్లో మీకు ఎనోటేషన్ చేసి నేనే చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండేయండి, నేను కూడా నా ఎనోటేషన్ ఆన్ చేస్తాను. ఎస్, ఎవరు ఇచ్చేసింది? సూపర్గా 1 దానికి కలర్ ఇచ్చారు, 5 దానికి మనము 5 బాక్సెస్ ఉన్నాయి, 1 దానికి కలర్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ 1/5. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. 1/5 అయింది కదా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. గుడ్. 5/9. 5/9కి మనము వాళ్ళ సపోర్ట్ లేకుండా మనమే ఒక లైన్ గీసేద్దాం. ఎస్, ఎవరో గీసేస్తున్నారు నాకంటే ముందే. చూడండి, ఎస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. నా అవసరం లేకుండా గీసేస్తున్నారు కదా మీరు. సూపర్. వచ్చాయా 9? 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఒకటి ఎక్స్ట్రా వచ్చేసింది. సర్లే, ఏం కాదు. ఇప్పుడు దీంట్లో 1 2 3 4 5. సో 5 ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఇది అయింది ఇప్పుడు 5/9 అయింది. రైట్. ఏ సూపర్గా కలర్స్ కూడా తీసుకొస్తున్నారు కదా మీరు. గుడ్ గుడ్ వర్క్. దెన్ నెక్స్ట్ ఇంకొకటి చేసి మనము ఇంప్రాపర్ దానికి వెళ్దాం. ఓకే, చూడండి 6/6. దీనికి ఎలా రాస్తాం మనము? ఒకటి 2 3 4 5 6. ఎస్, 6. 6/6. 6/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒకటే అవుతుంది. రైట్, 6/6 ఈజ్ ఈక్వల్ టు ఒకటే. కాకపోతే మనకి వాళ్ళు 6/6 ఇచ్చారు కాబట్టి మనం 6/6 అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు వరకు మనము ప్రాపర్ చూసాం కదా, ఇప్పుడు ఇంప్రాపర్కి వెళ్దాం. ఇంప్రాపర్. ఈ ఇంప్రాపర్లో వాళ్ళు చూడండి, ఇంప్రాపర్లో ఎలా ఇచ్చారంటే వాళ్ళు స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు. 1/2. చూడండి, నేను చెప్పా కదా డినామినేటర్ 1/2. దెన్ నెక్స్ట్ 4/4, 9/2, 9/4, 9/6. చూడండి, ఇంప్రాపర్లో మనం ఏం చూస్తున్నాము? మనము ఆ వాల్యూ ఏదైతే ఉందో 6/5, ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఉందో, న్యూమరేటర్ వాల్యూ ఉందో అది ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ చూడండి వరుసగా ఇచ్చారు వాళ్ళు.
వరుసగా ఇచ్చారు 23/9, 23/10, 23/13. న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, న్యూమరేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ కూడా అంతే. ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. మనం 2 సర్కిల్స్ని కంబైన్డ్ చేసి మనము మన డేటాని ఎవాల్యుయేట్ చేస్తున్నాము. 2 సర్కిల్స్, 3 సర్కిల్స్ అలాగా మనము చూడండి. న్యూమరేటర్ 2 అలాగే డినామినేటర్ 2. డినామినేటర్ వాల్యూని పెంచుతున్నాం, మనం న్యూమరేటర్ వాల్యూని కూడా పెంచుతూ ఉన్నాం. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, మీకు న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటుంది. దెన్ నెక్స్ట్ కమ్స్ ది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకా ఏవో చూడండి, ఇది చూడండి. చూడండి ఇక్కడ 7/3 న్యూమరేటర్. దాన్ని సెపరేట్ చేస్తే చూడండి 7/3. అవి మనము కంబైన్ చేస్తే మొత్తం అవి 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్ని వాళ్ళు 7 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. చూడండి ఇక్కడ అవి 3 సర్కిల్స్ కూడా కాదు, యాక్చువల్గా అవి 3 సర్కిల్స్ కూడా కాదు, 2.5 సర్కిల్సే ఉన్నాయి. ఓకే, దాన్ని వాళ్ళు సెపరేట్ చేస్తే ఏమైంది చూడండి. ఇప్పుడు 7/3. ఈ 7/3ని మళ్ళీ జాయిన్ చేస్తే ఏమవుతుంది, 2 అయింది. ఓకే, దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద తీసుకుంటే అది 7/3 అవుతుంది. అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక ఏమవుతుంది, అది 2/1/3 అవుతుంది. 2/1/3 ఎలాగవుతుంది, ఇక్కడ మనం చూడండి 2 × 3 6, 6 + 1 7/3. రైట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి మళ్ళీ. దీనికి మిక్స్డ్ ఫ్రాక్షన్కి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అర్థమవుతుంది కదా మీకు? అర్థం కావట్లేదు అంటే కనుక నాకు చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఇంట్లో ఇద్దరు, ఓకే, యు అండ్ యువర్ బ్రదర్. ఓకే, మీ ఇద్దరు ఉన్నారు. మీ దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. 3 చాక్లెట్స్ని మీ ఇద్దరు పంచుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? నువ్వో చాక్లెట్ తీసుకుంటావు, మీ తమ్ముడికో చాక్లెట్ ఇస్తావు, మీ తమ్ముడు కానీ అన్న కానీ ఓ చాక్లెట్ ఇస్తాడు. ఇంకో 3వ చాక్లెట్ మిగిలిపోయింది. ఆ 3వ చాక్లెట్ మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తారు? ఇద్దరు హాఫ్ హాఫ్ చేసుకుని పంచుకుంటారు. రైట్, అవునా? అప్పుడు ఏమవుతుంది, అది హాఫ్ హాఫ్ పంచుకుంటే అది ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళకి ఎంత వచ్చినట్టు అప్పుడు 1/2, 1.5 వచ్చినట్టు ఇద్దరికి. అంతేనా? ఆ 1.5ని మీరు క్యాల్కులేట్ చేయండి. 1.5ని ఎలా చేస్తాం, ఇది డినామినేటర్తో దీన్ని ఇంటూ చేసి దీన్ని ప్లస్ చేసి టోటల్గా 3/2 అని చెప్పి రాస్తాం మనము. అర్థమైందా మీకు? దీన్నే కింద ఇంకో ఎగ్జాంపుల్ కింద చెప్తాను నేను. అడగండి. సార్, 1 డౌట్ అడగండి, మీ డౌట్.
అడగండి మీ డౌట్. ఎస్, వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్తో కూడా ఓకే. మళ్ళీ దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి. ఓకే, ఫ్రెండ్ ఏ దగ్గర 7 చాక్లెట్స్ ఉన్నాయి. లేకపోతే ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి ఉన్నారు. ఇద్దరి దగ్గర సపోజ్ 7 చాక్లెట్స్ ఉన్నాయి. ఇద్దరు దాన్ని చాక్లెట్స్ తీసుకోండి. చాక్లెట్స్ 7 ఉన్నాయి. ఆ చాక్లెట్స్ 7ని వాళ్ళిద్దరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. ఓకే, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఎన్ని వస్తాయి? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్ని వస్తాయి? ఫ్రెండ్ ఏకి 3 వస్తాయి. దెన్ నెక్స్ట్ ఫ్రెండ్ బికి కూడా 3 వస్తాయి. రైట్. ఇంకొకటి రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ 1 ఉంటుంది. ఆ 1ని ఏం చేస్తారు? వాళ్ళిద్దరు హాఫ్ కింద పంచుకుంటారు. హాఫ్ కింద పంచుకుంటే అప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం ఎలా రాయొచ్చు? 3.5 చాక్లెట్స్. రైట్. ఫ్రెండ్ ఏ 3.7 chocolates. Then next, friend B 3.5 chocolates. ఈ 3.5నే మనం ఎలా రాయొచ్చు? 3.5 అని చెప్పి రాస్తాం. దీన్ని మనము ఈ 3.5 ఏదైతే ఉందో దీన్ని మనము ఏమంటాము అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎస్, ఎవరో రాస్తున్నారు చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మీకు ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ ఒక్క నిమిషం నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఒక్క నిమిషము ప్లీజ్, ఒక్క నిమిషం. నేను ఎనోటేషన్ తీసేస్తున్నాను. ఓకే, 3.5 మనం తీసుకుంటాం కదా. ఈ 3.5లో మనకి 3 ఏమో మనకి న్యూమరిక్ వాల్యూ అని చెప్పచ్చు, ఆర్ అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పచ్చు. దెన్ నెక్స్ట్ ఈ హాఫ్ ఏదైతే ఉందో ఈ హాఫ్ని మనము ఫ్రాక్షన్ అని చెప్పి చెప్తాం మనము. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇంప్రాపర్ ఫామ్లోకి రాయాలి అంటే కనుక ఈ 3.5ని మనం ఇంప్రాపర్లోకి రాయాలి అంటే ఏం చేస్తాము అంటే, సపోజ్ 3 ఉంది ఇక్కడ, 1/2 ఉంది కదా. మనము దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 3 ఇంటూ డినామినేటర్ అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? న్యూమరిక్ వాల్యూ
into denominator plus న్యూమరేటర్. ఓకే, ఇది అంతా తీసుకుని దీన్ని డివైడెడ్ బై డినామినేటర్, ఆర్ లేకపోతే ఇక్కడే రాసేస్తాను నేను. డినామినేటర్, ఓకే, న్యూమరిక్ వాల్యూ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ divided by డినామినేటర్. ఎవరో ఒక నిమిషం, ఎవరు చాట్లో రాశారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కుప్పం, ఎవరో ఇక్కడ ఏదో మెన్షన్ చేశారు, సనల్ బాబు. ఏదన్నా డౌట్ ఉందా సార్ మీకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే చూస్తే కనుక న్యూమరిక్ వాల్యూ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 3 into 2 plus 1 divided by 2 is equal to 3 into 2 ఎంత? 7. 3 into 2 6 plus 1 7 divided by 2. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత? 7 చాక్లెట్స్ ఉన్నాయి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో దాని ఈ ఈక్వేషన్లో ఎలా అవుతుంది మీకు? 7 divided by 2. ఓకే, అలాగే మనము దీంట్లోనే ఇంకొన్ని వాల్యూస్ చూద్దాం. ఇంకొక 1 2 మనము ఒక్క నిమిషం ఉండండి. ఓకే, అలాగే ఇంకొన్ని మిక్స్డ్ వాల్యూస్ చూద్దాం. ప్రాపర్ ఇంప్రాపర్ పర్లేదు, కానీ మిక్స్డ్ వాల్యూసే మనకి కొంచెము ట్రిక్కీగా ఉంటాయి, అర్థం అవ్వడానికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మిక్స్డ్ వాల్యూస్ ఇంకొక ఎగ్జాంపుల్ 11 7/5. ఇది ఇంకొక మిక్స్డ్ వాల్యూ. ఈ మిక్స్డ్ వాల్యూని మనం ఎలా రాస్తాం? 11 into 5 plus 7 divided by 5 అని చెప్పి రాస్తాం. 11 into 5 plus 7 divided by that particular denominator. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 11 into 5 ఎంత? 55. 55 plus 7 ఎంత? 62. 62/5. ఓకే, మనం అనుకుంటున్నాం కదా, ఎప్పుడన్నా సరే మీకు మిక్స్డ్ వాల్యూది అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇంప్రాపర్ వాల్యూ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ మీరు చూడండి, ఆల్ ద టైమ్ ఇక్కడ మీకు మిక్స్డ్ వాల్యూస్లో న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇంప్రాపర్ వాల్యూ will get formed from mixed values. ఓకే,
దాని తర్వాత ఇంకొకటి చూద్దాం మనము. ఇంకొకటి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 3 చూద్దాము. ఇక్కడ 7 9/6 ఇది ఇంకొక మిక్స్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ ర్యాండమ్గా తీసేసుకుంటున్నాను నేను, ర్యాండమ్గా తీసేసుకుని చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, 7 × 6 ప్లస్ 9 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 7 6 ఎంత, 42, 42 ప్లస్ 9 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 51 డివైడెడ్ బై 6. మీరు ఏదన్నా ఇక్కడ ఒక నిమిషం, యా మీకు ఇది ఆన్ చేస్తున్నాను. మీరు ఒక 2-3 నెంబర్లు మీరు టైప్ చేయండి ఇక్కడ. ఆ 2-3 మిక్స్డ్ వాల్యూస్ చేద్దాం మనము. నేను నాకు తోచిన నెంబర్స్ తీసుకున్నా కదా, మీరు తోచిన నెంబర్స్ నాకు చెప్పండి. మీరు టైప్ చేయండి, ఆ నెంబర్స్కి మనం చేద్దాము. ఎస్, నేను ఇప్పటివరకు టైప్ చేశాను కదా, మీరు టైప్ చేస్తున్నారు కదా. అలాగే ఒక 2 కానీ 3 కానీ నెంబర్లు ఎవరో ఒకళ్ళు, మీ అనోటేషన్ నేను ఆన్ చేశాను. ఎస్, అనోటేషన్ నేను ఆన్ చేశాను. ఆ అనోటేషన్ ఆన్ చేసిన దానికి మీకు నేను 1 నిమిషం టైం ఇస్తున్నా. ఈ 1 నిమిషంలో మీరు రాయండి. లేదు అంటే కనుక, ఓకే ఎవరో రాస్తున్నారు, గుడ్, రాయండి. మీరు ఒక నెంబర్ రాయండి. ఆ నెంబర్కి మనము మిక్స్డ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు రాయండి, లేదంటే నేను రాస్తాను, దానికి మీరు ఆన్సర్ రాసి చూపించండి నాకు ఇక్కడ. ఎవరు రాస్తున్నారు మిక్స్డ్ నెంబరు? లేదంటే కనుక నేను రాస్తాను. నేను రాసిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఎవరో రాయడానికి ట్రై చేస్తున్నారు. 2 4/5 7 2/3. ఇంకొక నెంబర్ రాయండి, ఇంకొక నెంబర్ రాయండి. ఇద్దరు రాశారు కదా, ఇంకొక నెంబర్ రాయండి. 3 2/3 చాలు, డన్. మనకి 5 వచ్చాయి కదా, ఈ 5 మనం చేద్దాం. ఎవరో ఇంకోళ్ళు కూడా రాస్తున్నారు, డన్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి చూడండి. 2 4/5 నేను ఇక్కడ పైన రాస్తాను, తర్వాత నేను చెరిపేస్తాను. ఫస్ట్ 2 4/5 ఒకటి, 3 2/4 ఒకటి, 7 2/3 ఒకటి, దెన్ నెక్స్ట్ 3 4/5 ఒకటి. ఎన్ని వచ్చాయి మనకి? 1 2 3 4, ఇంకోటి 4 5/3 ఒకటి, 3 1/2 ఒకటి. ఇవి కదా మనకు వచ్చినవి. ఇప్పుడు మీరు రాసినవి నేను తుడిపేసి నేను వీటికి ఆన్సర్స్ రాస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ వన్ మీరు చెప్పిన దాంట్లోనే ఫస్ట్ వన్ తీసుకుందాం మనం. ఫస్ట్ వన్ ఏంటి? 2 4/3. 2 4/3ని మనం ఎలా రాస్తాం? 2 × 3 ప్లస్ 4/3. అప్పుడు ఏమవుతుంది ఇది మనకి? 6 ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 10/3. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ది ఏమవుతుంది? 3 2/4. ఈ 3 2/4ని ఎలా రాయొచ్చు మనము? 3 × 2 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3 × 4 3
3 into 4 plus 2 divided by 4. అంటే ఎంత 3 into 4 12 plus 2 is equal to 14. 12 plus 2 by 4 is equal to ఎంత 14 by 4. నెక్స్ట్ థర్డ్ థింగ్ మనకి థర్డ్ ఏంటి 7 2 by 3 is equal to 7 into 3 plus 2 divided by 3 is equal to ఎంత 21. 21 plus 2 divided by 3 is equal to 23 divided by 3. Then next fourth. వచ్చేస్తున్నామా మనం టకటక మీరు రాసినవి. Fourth 3 4 by 5. 3 4 by 5. 3 4 by 5 is equal to 3 into 5 plus 4 divided by 5 is equal to ఎంత 15 plus 4 divided by 5 is equal to 19 by 5. Next 4 5 by 3 ఇక్కడ రాస్తున్నాను 4 5 by 3. 4 5 by 3 నెల రాస్తాం మనం 4 into 3 plus 5 divided by 3 is equal to 12 plus 5 by 3 is equal to 17 divided by 3. Then next last one. ఇది ఫిఫ్త్ ది. ఇది ఫిఫ్త్ ది. ఇదేమో సిక్స్త్ ది. సిక్స్త్ ది ఏంటి మనకి 3 1 by 2. 3 1 by 2ని నేనైతే డైరెక్ట్గా రాసేస్తాను 7 by 2 అని. ఆ 7 by 2 ఎలా వస్తుంది 3 into 2 plus 1 divided by 2 is equal to 6 plus 1 by 2 is equal to 7 by 2. చూడండి ఇదేమో ఫిఫ్త్ దానికి, ఇదేమో సిక్స్త్ దానికి, ఇదేమో ఫోర్త్ దానికి, ఇదేమో మీ సెకండ్ అది. ఓకే, ఇదేమో మీ ఫస్ట్ది. దెన్ నెక్స్ట్ మీ ఇంకోటి ఏది మిస్ అయ్యాము 3 2 by 4 7 2 by 3. ఇక్కడే సెకండ్ థర్డ్ అన్నీ వచ్చేసాయి మనకి. ఓకే, మనం ఏమి మిస్ కాలేదు. ఇవి మీరు అడిగిన క్వశ్చన్లు, ఈ అడిగిన క్వశ్చన్లకి 1 2 3 4 ఆన్సర్లు కూడా వచ్చేసాయి. ఎనీ డౌట్స్ మీకు ఇప్పుడు? మళ్ళీ నెక్స్ట్ పేజ్, ఒక్క నిమిషము. ఎస్, ఇక్కడ ఆన్సర్ మిస్టేక్ ఏందా ఇది? 17 divided by 3. ఎస్, మళ్ళీ అనోటేషన్ ఆన్. ఎస్, అర్థమైందా? మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తాము ఏంటి అన్నది టైప్ చేయండి. మీరు అర్థమైందో లేదో మనము నెక్స్ట్ క్లాస్లో ఎస్, అందరికీ అర్థమైంది కదా?
నేను నేను చెప్పే విధానం మీ అందరికీ అర్థమవుతోంది కదా? ఎక్కడన్నా గనుకను మీకు అర్థం కావట్లేదు అంటే గనక, ఇగో ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారు కదా! అలాగే మీకు నేను మధ్యలో అవకాశం ఇస్తూ ఉంటాను. మీరు మెన్షన్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఓకే. సో, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము? ప్రాపర్ ఫ్రాక్షన్స్. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ విత్ పిజ్జా ఎగ్జాంపుల్, ఫ్రాక్షన్ విత్ క్లాక్ ఎగ్జాంపుల్, దాని తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్, తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దాని తర్వాత మనం నేర్చుకున్నది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే. సో, మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో చిన్న చిన్న సమ్స్ కూడా చేశాము. మనము నెక్స్ట్ క్లాస్ నుండి ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్ సమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము ఫ్రాక్షన్స్‌లో చేద్దాం నెక్స్ట్ క్లాస్‌లో. ఓకే. ఏదన్నా డౌట్స్ ఉంటే గనక అడగండి. కొంతమంది రైటింగ్స్ చాలా బాగున్నాయి మీవి. ఇక్కడ రాస్తుంటే గనక ఇక్కడ ఎవరో చూడండి థాంక్ యూ అని రాస్తున్నారు. చాలా రాస్తున్నారు మీరు రైటింగ్. కొంతమందేమో స్పెల్లింగ్ మిస్టేక్‌లు రాస్తున్నారు. ఓకే. మీరు రాసేటప్పుడు అతి ముఖ్యమైనది ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా రాయడము. రైట్. స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా రాయడానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు అది రెగ్యులర్‌గా రాయడం వల్ల మీకు ఆ స్పెల్లింగ్స్ మీకు ఈజీగా రాసేటప్పుడు ఈజీ అయిపోతుంది. రాసేటప్పుడు మీరు మొబైల్‌లో కానీ, లేకపోతే ఇంకెక్కడ కానీ వర్డ్స్ వస్తాయి కదా! ఆ వర్డ్స్‌ని చూడకండి. మీ అంతట మీరు స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి, రాయడానికి ట్రై చేయండి. ఓకే. మనము నెక్స్ట్ క్లాస్‌లో దీంట్లోనే ఇంకా మిగిలిన ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఫ్రాక్షన్స్, అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అని ఇంకో 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్రాక్షన్స్‌తో పాటు మనము ఫ్రాక్షన్స్‌లో ఉండే అన్నీ ఇప్పటివరకు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం గదా! నెక్స్ట్ వీక్ నుండి ప్రాబ్లమ్స్ చేద్దాము. సరేనా అందరికీ? ఓకే. ఒక ఒక చిన్న ఒక చిన్న ఇది ఒక నిమిషం. అందరూ డిజేబుల్. ఒక చిన్న క్వెషన్ ఇచ్చి మీకు ఈరోజు క్లాస్‌ని నేను కంక్లూడ్ చేస్తాను. I am disabling first of all, disable 8, 7/14 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది నాకు ఆన్సర్ చెప్పండి మీరిక్కడ. నేనిక్కడ అనోటేషన్ ఆన్ చేశాను. ఇప్పటివరకు మీరు రాశారు నేను చెప్పాను గదా! ఈ 8, 7/14 దీనికి ఆన్సర్ చెప్పండి. ఓకే. ఎవరో ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంటారు చూడండి. అలాగే ఇక్కడ ఎవరో రాశారు చూడండి. 105/14 అని చెప్పి ఎవరో రాశారు. 14 114 ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్. 105/14 ఈస్ రాంగ్ ఆన్సర్. 14 ఎయిట్స్ ఆర్ ఎంత? 112 కదా! 14 ఇంటూ 8 112 ప్లస్ 7 119. 119/14 అందరూ అందరూ కరెక్ట్‌గా రాశారు. కాకపోతే లాస్ట్‌లో ఎడిషన్ మటుకు ఇక్కడ ఎవరో చూడండి 112/14 రైట్. రైట్. సూపర్. ఇప్పుడు ఒక్క నిమిషం. ఐ యామ్ డిజేబులింగ్ దిస్. ఐ యామ్ డిజేబులింగ్ దిస్.
దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా చూడండి. ఓన్లీ ఒక 1 minute మనం కంక్లూడ్ చేద్దాము. సెవెన్ బై 20 ఇది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ఎస్, 7/20 అన్నది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ఎవరో టిక్ పెట్టేశారు ఆల్రెడీ. ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకని? డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, ప్లస్ ఈ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. మనోజ్ఞ అన్న అమ్మాయి ఎవరో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పి పెట్టింది. ఓకే, గుడ్. ఇక్కడ కూడా ఎవరో రాశారు ప్రాపర్ ఫ్రాక్షన్ అని. అందరికీ సూపర్గా మీరు ఫాలో అవుతున్నారు, సూపర్గా రెస్పాండ్ కూడా అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. మనము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పుడు అంటే నెక్స్ట్ వీక్లో ఉంది. అప్పుడు ఇదే ఫ్రాక్షన్స్ మనం కంటిన్యూ చేద్దాము. ఓకేనా అందరికీ? చలో అందరికీ అయితే బాయ్, టేక్ కేర్, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్తే, హ్యాపీ వీకెండ్ అందరికీ. గణేష్, యూ క్యాన్ స్టాప్ రికార్డింగ్.